హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్‌ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అసెంబ్లీ సెషన్స్‌లో మరి జాబ్ క్యాలెండర్ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందా? లేకపోతే నోటిఫికేషన్ ఇస్తారా? లేకపోతే జాబ్ క్యాలెండర్ ఉంటుందా? అనేసి చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి ఈ తెలంగాణలో మరి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం కూడా ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. 2024లో మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పటికీ కొన్ని కారణాల వలన ఎస్సీ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి వర్గీకరణ సంబంధించినటువంటి విషయం పైన అయినా సరే కొన్ని కొన్ని మళ్ళీ డిలే అవుతూనే ఉన్నాయి. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ బట్టి గనుక చూసుకున్నట్లయితే, ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఏదైతే జరుగుతున్నాయో, ఈ బడ్జెట్ సమావేశంలో ఈ ఖచ్చితంగా మరి కొత్త నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి వివరాలైతే ఉండబోతున్నాయండి. ముందుగా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ వివరాలు గనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. ఈ పోలీస్ సంబంధించినటువంటి డిపార్ట్‌మెంట్‌లో దాదాపుగా 14-17 వేల వరకు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఎందుకంటే గతంలోనే కూడా మరి చెప్పుకొని వస్తున్నారు. దాదాపుగా 17,000 నుంచి దాకా కూడా నోటిఫికేషన్‌లు ఇస్తారనేసి. మరి కొంతమంది ఇంకో విధంగా కొంచెం 14,000 అనేసి మిగతా సంబంధించినటువంటి 15,000 ఇలా చెప్పుకొని వస్తున్నారు. అయితే వాస్తవానికి పోలీస్ నోటిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 14-17,000 వరకు అప్రాక్సిమేట్‌లీగా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. నెక్స్ట్ విషయం గనుక చూసుకున్నట్లయితే విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అండి. ఈ విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. మనకు ఏఈ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మిగతా సంబంధించినటువంటి ఏదైతే జూనియర్ అకౌంట్ ఆఫీసర్‌లైనా సరే, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అయినా సరే, జేఎల్ఎం సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే. సో, ఇలా మనకు నోటిఫికేషన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. జేఎల్ఎం సంబంధించినటువంటి విషయానికొస్తే ఖచ్చితంగా దాదాపుగా 2,000 పైగా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. ఇక మూడో నోటిఫికేషన్స్ గనుక చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అండి. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్‌తో పాటు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లు కూడా ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క అటవీ సంబంధించినటువంటి రక్షణ కోసము ఇక్కడ ఈ యొక్క నియామకాలు చేపట్టే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సంబంధించినటువంటి ఈ విషయం పైన. ఇక నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే డీఎల్ లైబ్రరీ సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఆల్రెడీ మనకు 2022లోనే నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మరి కొన్ని కారణాల వలన హోల్డ్‌లో పెట్టారు. ఈ నోటిఫికేషన్స్ మళ్ళీ డీఎల్ సంబంధించినటువంటి కొన్ని రూల్స్ సర్వీస్ రూల్స్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఏంటిదంటే అకాడమిక్ ఇయర్స్‌లో 50% అదేవిధంగా ఇంటర్వ్యూలో 10 మార్క్స్ అదేవిధంగా నెక్స్ట్ 40 మార్క్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే ఎగ్జామ్ సంబంధించినటువంటి ఉంటుందనేసి సో, ఇలా మనకు చెప్పడం జరిగింది. దాంతో పాటు లైబ్రేరియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా దాదాపుగా 25 వరకు కూడా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఏదేదైనా సరే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ అనేది 100% వచ్చేటటువంటి నోటిఫికేషన్స్. సో, ముందుగా వచ్చేటటువంటి నోటిఫికేషన్స్‌లో. ఇక నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో, ఆల్రెడీ మనకు సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా విడుదల చేశారు. ఖచ్చితంగా జూనియర్ పంచాయతీ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉన్నది. అంటే గతంలోనే మనం పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి 2017-18 ఆ టైంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ పరిస్థితి బట్టి గనుక చూసుకున్నట్లయితే ఏదైతే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ దాదాపు కూడా ఇక్కడ 5,000-6,000 వరకు కూడా నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఖచ్చితంగా ఈ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ గనుక చూసుకున్నట్లయితే ఈ 5 నోటిఫికేషన్‌లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది 100% వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తెలంగాణలో. అదేవిధంగా మనకు పోలీస్ డిపార్ట్‌మెంట్ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ మరి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో నియామకాలు 100% ఉండబోతున్నాయి. మిగతా సంబంధించినటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయానికైనా సరే, మిగతా సంబంధించినటువంటి ఏదైతే మనకు గ్రూప్స్‌తో పాటు డీఎస్సీ సంబంధించినటువంటి మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా సెరికల్చరల్ సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా మిగతా ఏఎస్ఓ, దేవాదాయ శాఖ ఇలాంటి పోస్టులు కూడా మరి ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అయితే వాస్తవానికి ఈ సమావేశాల్లో ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నాయి కదా! ఈ అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇది మనకు ఓవరాల్‌గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.